ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఏంటంటే పార్టీ వాడుకుని వదిలేసింది, పార్టీ ఎలా చేసింది ఎలా చేసిందని. ఇదే వైసీపీ వాళ్ళు నన్ను నా వెనకాతలు నా అన్నదమ్ములు రెచ్చగొట్టడానికి చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. అయితే మనం ఏదైనా వీడియో పెడితే దాని మీద ఒక 500 నుంచి 1000 మంది వచ్చి కామెంట్లు, నెగిటివ్ కామెంట్లు అదే పని మీద. ఎట్రై నా కొడుకులు ఎంతలా పగబట్టేశారు. సరే మన వీడియోలో పెట్టకపోతే వాళ్ళని పీకేదే ఉంటది. ఎవడో నా మొహం మీదకి వచ్చి మాట్లాడాడు, ఎవడో నన్ను నాలో ఏం తప్పు చూపించలేడు, సర్లే అని చెప్పేసి కొంచెం బ్రేక్ ఇచ్చాను అనుకోండి. అయితే తెలుగుదేశం పార్టీ నేను వాడుకుని నా మీద మళ్ళీ సింపతి బొక్కగాళ్ళకి. అయితే నేను క్లియర్ గా చెప్తున్నాను. ఇప్పుడు ఈ మీటింగ్ జరిగింది. అతిరథ మహారోధులైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఓ నారాయణ గారు, ఒక నిమ్మకాయల చంద్రరాజప్ప గారు, ఒక జ్యోతుల నెహ్రూ గారు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఓ సానా సతీష్ గారు, రాజ్యసభ సభ్యులు, అలాంటి పెద్దలందరూ కూర్చునే మొదటి లైన్ లో నాకు ఒక కుర్చీ ఉంచుతారు. అలాంటి పెద్ద పెద్దోళ్ళు కూర్చునే చాలా పెద్ద ప్రొఫైల్, తరతరాలుగా రాజకీయ కుటుంబాలు, వారితో పాటు నా తెలుగుదేశం పార్టీ నాకు కుర్చీ ఎదర్ లైన్ లో వేస్తారు. మొన్న ప్రతిపాడు నియోజకవర్గంలో జరిగిన మహానాడికి వెళ్ళాను. యనమల రామకృష్ణుడు గారు ఎలాంటి వ్యక్తి అయినా అలాంటి పెద్దలతో పాటు నాకు కూడా వాళ్ళ పక్కనే కుర్చీ ఉంటుంది. అది తెలుగుదేశం పార్టీ పెద్దలు నాకు ఇచ్చే గౌరవం. ఇక మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అన్నదమ్ములు సొంత తమ్ముడి మీద సొంతాన్ని మీద ప్రేమ కురిపించినట్టు నా దగ్గరకు వచ్చి సెల్ఫీలు కాకపడతాను, నేనేదో సెలబ్రిటీని అన్నట్టు నాతో సెల్ఫీలు దిగుతారు వాళ్ళు. అనా నువ్వు చేసిన బయట అమోఘం వల్ల అని చెప్తారు. అంతకుమించి ఏం కావాలి ఒక సామాన్యుడికి? అవకాశం ఇవ్వకపోతే రెచ్చగొట్టొచ్చునే. మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు మా దగ్గర నాడవు. సరే వస్తే వస్తుందా, రాకపోతే పోద్ది అవకాశం. ఆ వచ్చిన అవకాశాన్ని నాకు నేను వదులుకున్న వ్యక్తిని. నేను అవకాశాల కోసం లేకపోతే మరో దాని కోసం ఆత్రపడతానో లేకపోతే మీరేదో చెడగొడేస్తున్నారేమో అని నేను భయపడతానని మీరు ఎలా అనుకున్నారు ఎదవల్లారా?